హాయ్! ఈ వీడియో ట్యుటోరియల్ ద్వారా మనం జావాలో జెనరిక్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా జావాలో కలెక్షన్ ఫ్రేమ్వర్క్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి, కలెక్షన్స్ అనే ఒక యుటిలిటీ క్లాస్లో ఈ కాపీ అనే మెథడ్ గురించి తెలిసి ఉంటుంది. చాలా సందర్భాల్లో ఉపయోగించి కూడా ఉండుంటారు. ఈ మెథడ్ ఫంక్షనాలిటీ చాలా సింపుల్. సోర్స్ లిస్ట్లో ఉన్న డేటాని డెస్టినేషన్ లిస్ట్లోకి కాపీ చేస్తుంది అంతే. కానీ ఈ మెథడ్ సిగ్నేచర్ని చూస్తే కొంచెం వింతగా ఉంటుంది. దీనిలో యాంగిల్ బ్రాకెట్స్ ఉన్నాయి, టీ అనే ఒక క్యారెక్టర్ ఉంది, క్వశ్చన్ మార్క్ ఉంది, సూపర్ కీవర్డ్స్ ఉంది, ఎక్స్టెండ్స్ కీవర్డ్ ఉంది. ఇదంతా జెనరిక్స్కి సంబంధించిన సింటాక్స్. అయితే అసలు ఈ సింటాక్స్ ఏంటి, దీని అర్థం ఏంటి, దీన్ని ఎందుకు ఇలా ఉపయోగించారు, దీన్ని ఇలా ఉపయోగించడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అనే అంశాలపైన చాలా వరకు చాలా మందికి స్పష్టమైన అవగాహన ఉండకపోవచ్చు. సో ఈ వీడియో ట్యుటోరియల్లో అసలు జెనరిక్స్ అంటే ఏంటి, ఎందుకు దాన్ని జావాలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, దానికి ఉన్న ఫీచర్స్ ఏంటి, దానికి ఉన్న లిమిటేషన్స్ ఏంటి, అది ఇంటర్నల్గా ఎలా పనిచేస్తుంది, మనం దాన్ని డే టు డే ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఎలా ఉపయోగించుకోవచ్చు, ఇలాంటి కొన్ని అంశాలపైన స్పష్టమైన అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. జెనరిక్స్ అనేది జావా 5లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. జావా వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు చాలా ఫీచర్స్ ఇంట్రడ్యూస్ చేశారు జావాలోకి. అయితే అందులో 2 ఫీచర్స్ చాలా ఎక్కువ ఇంపాక్ట్ చేశాయి జావాని. ఆ 2 ఫీచర్స్లో ఒకటి జెనరిక్స్. ఎందుకంటే ఈ జెనరిక్స్ అనే ఫీచర్ ఒక కొత్త సింటాక్టికల్ ఎలిమెంట్ని తీసుకొని వచ్చింది. ఇందాక మనం చూసాం కదా, కాపీ మెథడ్ సిగ్నేచర్లో యాంగిల్ బ్రాకెట్స్ అది. అంతేకాకుండా ఆల్రెడీ జావాలో ఎగ్జిస్టింగ్గా ఉన్న క్లాసెస్, మెథడ్స్ ఎన్నో వాటికి చాలా మార్పులు చేర్పులు తీసుకుని వచ్చింది. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఎప్పుడో జావా 2లో వచ్చిన కలెక్షన్ ఫ్రేమ్వర్క్ కూడా జావా 5లో జెనరిక్స్ తీసుకొచ్చిన తర్వాత చాలా ఎఫెక్ట్ అయింది. అంటే కలెక్షన్ ఫ్రేమ్వర్క్ లాంటి లైబ్రరీనే అంత ఇంపాక్ట్ చేయగలిగింది అంటే ఈ జెనరిక్స్ అనేది ఎంత పవర్ఫుల్ ఫీచర్ అయి ఉండొచ్చు. సో ఇటువంటి ఒక పవర్ఫుల్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది, దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది ఒక జావా డెవలపర్గా మనం అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం కోసం డిస్కస్ చేద్దాం. ఈ ప్రాబ్లం ఏంటి అంటే, నేను ఒక సింపుల్ క్లాస్ క్రియేట్ చేస్తున్నాను, మై మ్యాథ్ యూటిల్ అని. ఇందులో ఒక సింపుల్ మెథడ్ క్రియేట్ చేస్తున్నాను, ఈజ్ ఈక్వల్ అని. ఈ మెథడ్ ఏంటంటే 2 ఇంటీజర్ నెంబర్స్ని ఆర్గ్యుమెంట్స్ కింద యాక్సెప్ట్ చేసి ఆ 2 నెంబర్స్ ఈక్వలా కాదా అని ఒక బులియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇది ఇంటీజర్ ఆర్గ్యుమెంట్స్తో పనిచేస్తుంది సరే, మరి ఒకవేళ నేను డబుల్ వాల్యూస్ని పాస్ చేయాలి అంటే అప్పుడు ఆబ్వియస్లీ ఇంకొక మెథడ్ రాసుకోవాలి. ఈ యూటిలిటీ క్లాస్ని యూజ్ చేయడం కూడా చాలా సింపుల్. మై మ్యాథ్ యూటిల్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం, దానిలో కావలసిన మెథడ్ని అప్రాప్రియేట్ పారామీటర్స్ పాస్ చేసి ఇన్వోక్ చేస్తాం. ఇంటీజర్ వాల్యూస్ పంపిస్తే పైన మెథడ్ ఇన్వోక్ అవుతుంది, డబుల్ వాల్యూస్ పంపిస్తే కిందనున్న మెథడ్ ఇన్వోక్ అవుతుంది. అయితే ఇక్కడ ఒకటి జాగ్రత్తగా గమనిస్తే, సేమ్ లాజిక్ రాయడానికే మనం 2 మెథడ్స్ రాసాం. జనరల్గా మనం రియల్ టైంలో కోడింగ్ చేసేటప్పుడు ఇంత సింపుల్ లాజిక్స్ ఏమీ రాయం కదా. రియల్ టైం బిజినెస్ అప్లికేషన్స్ని కోడ్ చేసేటప్పుడు ఆ మెథడ్లో 5 లైన్స్ ఉండొచ్చు, 10 లైన్స్ ఉండొచ్చు, 50 లైన్స్ ఉండొచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. అండ్ ఇలా 2 వేరియంట్సే ఉంటాయని లేదు, అవసరమైతే 5, 6, 10 వేరియంట్స్ కూడా ఉండొచ్చు ఒకే కైండ్ ఆఫ్ బిజినెస్ లాజిక్కి. సో ఇలా కోడ్ డూప్లికేషన్ లేకుండా దీన్ని ఎలా అచీవ్ చేయగలం అని ఆలోచిస్తే, మనం సాధారణంగా తీసుకునే అప్రోచ్ ఏంటి అంటే, ఇలా స్పెసిఫిక్ డేటా టైప్ వాల్యూస్ యాక్సెప్ట్ చేయడం కన్నా సూపర్ మోస్ట్ క్లాస్ ఆఫ్ జావా అయినటువంటి ఆబ్జెక్ట్ డేటా టైప్స్ని రిసీవ్ చేసుకుంటాం. ఆ తర్వాత ఆ మెథడ్లో ఆ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ పారామీటర్ ఏ యాక్చువల్ క్లాస్ది అనేది చెక్ చేసుకుంటాం. ఈజ్ ఇన్స్టాన్స్ అనే మెథడ్ని ఉపయోగించి కానీ, ఇన్స్టాన్స్ ఆఫ్ ఆపరేటర్ని ఉపయోగించి కానీ చెక్ చేసుకొని అప్రాప్రియేట్గా టైప్ కాస్టింగ్ చేసుకుంటాం. ఇది ఇలా చేసినా కూడా వర్క్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటి అంటే, జావాకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే, జావా ఈజ్ ఏ స్ట్రాంగ్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. స్ట్రాంగ్ టైప్డ్నెస్, డేటా టైప్స్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, కోడ్ డూప్లికేషన్ తగ్గించుకుందాం అని చెప్పి డేటా టైప్ని కాంప్రమైజ్ చేసేస్తాం. దీనివల్ల మనకి ఏమవుతుంది, ప్రతిసారి డేటా టైప్ ఏంటి అని చెక్ చేసుకోవాలి, టైప్ కాస్టింగ్ చేయాలి. టైప్ కాస్టింగ్ ఎక్కడైనా చేసాము అంటే ఏదో ఒక టైంలో ఆ టైప్ కాస్టింగ్ ఫెయిల్ అయ్యి ఎక్సెప్షన్ త్రో చేసే అవకాశం ఉంటుంది. ఈ 2 అప్రోచెస్ ఒక విధంగా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నా కూడా వేరే ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తున్నాయి.
అవి ఏంటి అంటే ఒకటి కోడ్ డూప్లికేషన్ అనే ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది, ఇంకోటేమో లాస్ ఆఫ్ టైప్ ఇన్ఫర్మేషన్ అనే ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ రెండూ లేకుండా ఒక సొల్యూషన్ తీసుకురావడం ఎలా? దీనికోసం ఆలోచించేటప్పుడు ఈ క్లాస్ని జాగ్రత్తగా చూస్తే మనకి ఇక్కడ ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. ఈ ఈజ్ ఈక్వల్ మెథడ్స్ని కనుక మీరు గమనిస్తే ఒక్క డేటా టైప్స్ తప్పితే మిగిలిన లాజిక్ అంతా, ఫంక్షనాలిటీ అంతా సేమ్ టు సేమ్. ఇలాంటివి మన రియల్ టైం ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు చాలా సందర్భాల్లో మనకి ఇలాంటి ప్యాటర్న్ ఎదురవుతూ ఉంటుంది. ఉదాహరణకి ఒక డేటా స్ట్రక్చర్ని తయారు చేస్తున్నాం అనుకోండి, ఒక స్టాక్ని మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం అనుకోండి. స్టాక్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటి? ఆ స్టాక్లో డేటాని స్టోర్ చేయగలగాలి, స్టాక్ నుంచి డేటాని రీడ్ చేయగలగాలి, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెకానిజంలో ఆ స్టాక్ పనిచేయాలి. అంతే తప్ప అందులో ఇంటీజర్స్ పెడతామా, డబుల్స్ పెడతామా, స్ట్రింగ్స్ పెడతామా, ఆబ్జెక్ట్స్ పెడతామా, ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ పెడతామా అన్న దాంతో సంబంధం లేదు. సో ఈ ప్యాటర్న్లో ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే డేటా టైప్ మీద లాజిక్ డిపెండ్ అయి ఉండదు. ఆ ఫంక్షనాలిటీ, ఆ బిహేవియర్, ఆ లాజిక్ డేటా టైప్ మీద డిపెండ్ అయి ఉండదు. ఎలాంటి డేటా టైప్తోనైనా ఫంక్షనాలిటీ మాత్రం ఒకలాగే పనిచేయాలి. ఈ ప్యాటర్న్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ ప్యాటర్న్ కనిపించినప్పుడు దాన్ని కనిపెట్టడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ కూడా అలాంటి ఒక ప్యాటర్నే మనం చూస్తున్నాం. సో ఇలాంటి ప్యాటర్న్స్ ఉన్నప్పుడు మన జావా ఇంజనీర్స్ ఒక చిన్న ఆలోచన చేశారు. ఏంటి అంటే ఐడియా ఏంటంటే ఈ మెథడ్కి నెంబర్ 1, నెంబర్ 2 అని డేటాని పారామీటర్స్ కింద పాస్ చేస్తున్నాం కదా. కాకపోతే డేటా టైప్ ఏంటనేది మాత్రం హార్డ్ కోడ్ చేసాం, ఇంట్ అని. అలా హార్డ్ కోడ్ చేయకుండా డేటా టైప్ను కూడా పారామీటర్స్ కింద పాస్ చేయగలిగితే, ఇలా డేటా టైప్ని పారామీటర్ కింద పాస్ చేయాలి అంటే అది రిసీవ్ చేసుకోవడానికి ఏదో ఒక పారామీటర్ వేరియబుల్ ఉండాలి కదా. సో దాన్ని ఎలా మెన్షన్ చేయాలి అనే దానికోసం జావా ఇంజనీర్స్ ప్రొవైడ్ చేసిన సొల్యూషన్ ఏంటి అంటే మెథడ్ సిగ్నేచర్లో డేటా టైప్స్ని హార్డ్ కోడ్ చేయకుండా ఇలా టైప్ వేరియబుల్స్ని స్పెసిఫై చేయమన్నారు. ఇప్పుడు ఈ టైప్ వేరియబుల్ ఎక్కడో ఒక దగ్గర వాల్యూని రిసీవ్ చేసుకోవాలి. అది ఎక్కడ వాల్యూని రిసీవ్ చేసుకుంటుంది అన్నదానికి సమాధానంగా జావా ఇంజనీర్స్ ఏం చెప్పారు అంటే క్లాస్ నేమ్ పక్కనే ఇలా యాంగిల్ బ్రాకెట్స్లో స్పెసిఫై చేయమన్నారు. ఆ క్లాస్ని ఇన్స్టాన్షియేట్ చేసేటప్పుడే ఈ టైప్ వేరియబుల్ ఏంటి అనేది కూడా పాస్ చేయాలి అని. సో ఇప్పుడు దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటే ఎలా యూటిలైజ్ చేసుకోవాలో చూద్దాం. ఒక సింపుల్ ప్రోగ్రామ్. ఇందులో నేను ఈ మై మ్యాథ్ యూటిల్కి ఇంటీజర్ అనే డేటా టైప్ని పాస్ చేయాలనుకుంటున్నాను. సో దట్ నాకు ఏమవుతుంది అంటే ఈ ఈజ్ ఈక్వల్ మెథడ్ 2 ఇంటీజర్ ఆర్గ్యుమెంట్స్ని యాక్సెప్ట్ చేసే విధంగా బిహేవ్ చేయాలి. సో ఆ విధంగా బిహేవ్ చేయాలి అంటే నేను చేయవలసింది ఏంటి అంటే మై మ్యాథ్ యూటిల్ని ఇన్స్టాన్షియేట్ చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఇలా ఇంటీజర్ అనే డేటా టైప్ని పాస్ చేయాలి. ఎప్పుడైతే ఇలా పాస్ చేస్తానో ఈ ఇంట్ మ్యాథ్ యూటిల్ ఆబ్జెక్ట్లో ఈ ఈజ్ ఈక్వల్ మెథడ్ అంటే ఈ ఆబ్జెక్ట్ పరిధిలో ఉన్నటువంటి ఈ ఈజ్ ఈక్వల్ మెథడ్ 2 ఇంటీజర్స్ని పారామీటర్స్ కింద యాక్సెప్ట్ చేస్తుంది. ఇదే క్లాస్, ఇదే మెథడ్ డబుల్ డేటా టైప్తో ఉపయోగించుకోవాలి అంటే సింపుల్. అదే క్లాస్ని మళ్ళీ ఇన్స్టాన్షియేట్ చేస్తాను, కాకపోతే ఈసారి డేటా టైప్ డబుల్ అని పాస్ చేస్తాను. అప్పుడు ఈ డబుల్ మ్యాథ్ యూటిల్ అనే ఈ ఇన్స్టాన్స్, ఈ ఆబ్జెక్ట్ పరిధిలో ఉన్నటువంటి ఈ ఈజ్ ఈక్వల్ మెథడ్ 2 డబుల్ వాల్యూస్ని పారామీటర్స్ కింద యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఒక ప్రాబ్లం మనం ఎలిమినేట్ చేస్తాం. ఏంటది? కేవలం డేటా టైప్ కోసం కోడ్ డూప్లికేషన్ జరిగింది ఇందాకలా. ఇప్పుడు ఆ డేటా టైప్ కోసం కోడ్ డూప్లికేషన్ జరగదు, ఒకటే మెథడ్. డేటా టైప్ ఏంటి అనేది ఒక ప్రోగ్రామర్గా నేను ఏ డేటా టైప్తో ఈ యూటిలిటీ క్లాస్ని ఉపయోగించాలనుకుంటున్నాను అది నేను పాస్ చేసుకుంటాను. ఇంటీజర్ అయితే ఇంటీజర్, డబుల్ అయితే డబుల్, ఇంకొకటి అయితే ఇంకొకటి. ఇక రెండో ప్రాబ్లం ఏంటంటే లాస్ ఆఫ్ టైప్ ఇన్ఫర్మేషన్, టైప్ సేఫ్టీ ఇష్యూస్, టైప్ కాస్టింగ్ ఇష్యూస్. లాస్ ఆఫ్ టైప్ ఇన్ఫర్మేషన్ అనే కాన్సెప్టే ఇక్కడ ఉండదు. ఎందుకంటే డేటా టైప్ ఏంటి అనేది ఎక్స్ప్లిసిట్గా నేను ఆ క్లాస్ని యూజ్ చేసేటప్పుడు నేనే పాస్ చేస్తున్నాను ఒక ప్రోగ్రామర్గా. ఇంకా రాంగ్ డేటా టైప్ పాస్ చేసేస్తాం, టైప్ కాస్టింగ్ ఇష్యూస్ వస్తాయి అంటారా? సమస్య లేదు. ఎందుకంటే ఒకవేళ ఈ ఇంటీజర్ మ్యాథ్ యూటిల్ మీద ఈజ్ ఈక్వల్ మెథడ్ నేను కాల్ చేసేటప్పుడు అది 2 ఇంటీజర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇన్స్టెడ్ నేను ఒక ఇంటీజర్ని ఒక డబల్ని పంపించాను అనుకోండి, వెంటనే కంపైల్ టైంలోనే ఎర్రర్ వస్తుంది. సాధారణంగా టైప్ కాస్టింగ్ ఎక్సెప్షన్ రన్ టైంలో వస్తుంది, కానీ ఇక్కడ అలా కాదు, కంపైల్ టైంలోనే ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ అర్థం చేసుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే ఈ విధంగా ఒక క్లాస్కి డేటా టైప్ని పాస్ చేసి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే దీన్ని ఏమంటారంటే పారామీటరైజ్డ్ టైప్ అని అంటారు. ఎందుకు పారామీటరైజ్డ్ టైప్ అని అంటారంటే ఇక్కడ టైప్
అనే ఒక డేటా టైప్నే పారామీటర్ కింద పాస్ చేస్తున్నాం. అందుకే దానికి ఆ పేరు పారామీటరైజ్డ్ టైప్. పారామీటరైజ్డ్ టైప్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ ఒక జెనరిక్ టైప్ అంటూ ఉండాలి. ఈ జెనరిక్ టైప్కి ఇది పారామీటరైజ్డ్ టైప్, ఇది ఇంకొక పారామీటరైజ్డ్ టైప్. ఇది జెనరిక్గా ఉంటుంది, ఇది స్పెసిఫిక్గా ఉంటుంది. సో ఇక్కడి వరకు కాన్సెప్ట్ అర్థమైతే నెక్స్ట్ అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే వ్రాపర్స్ అండ్ ఆటోబాక్సింగ్. వ్రాపర్ క్లాసెస్ కోసం ఆల్రెడీ చాలా స్పష్టమైన అవగాహన ఉండే ఉంటుంది, ఎందుకంటే ఇది చాలా పాత ఫీచర్. వ్రాపర్ క్లాసెస్ అంటే ఏంటి అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్కి, అంటే ఇంట్, డబుల్, క్యార్ లాంటి డేటా టైప్స్కి ఆబ్జెక్ట్ రిప్రజెంటేషన్ ఎప్పుడైతే అవసరమో అటువంటి సందర్భంలో ఈ ప్రిమిటివ్ డేటా టైప్కి ఉన్న కరస్పాండింగ్ వ్రాపర్ క్లాస్ను ఉపయోగించడం జరుగుతుంది. ఇంటికి ఇంటీజర్ అని, డబుల్కి డబుల్ క్లాసు, క్యార్కి క్యారెక్టర్ క్లాస్ ఇలా ఉంటాయి. ఈ జెనరిక్స్ క్రియేట్ చేసేటప్పుడు దీనికి ఒక రిస్ట్రిక్షన్ ఉంది. ఏంటి అంటే ఈ టైప్ పారామీటర్స్ ప్రిమిటివ్స్ని పారామీటరైజ్ టైప్స్ కింద యాక్సెప్ట్ చేయవు, ఓన్లీ రిఫరెన్స్ టైప్సే ఉండాలి. సో వ్రాపర్ క్లాసెసే ఉపయోగించాలి. ఈ పర్టికులర్ పారామీటరైజ్డ్ టైప్ పరిధి నుంచి ఈ మెథడ్ని చూసేటప్పుడు ఇంటర్నల్గా అది ఎలా కనిపిస్తుంది అంటే ఈ విధంగా ఇంటీజర్ ఆర్గ్యుమెంట్స్తో కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మనం సింపుల్ ఇంట్ ప్రిమిటివ్ టైప్స్ యొక్క డేటాను పాస్ చేస్తున్నాం. ఇక్కడ యాక్సెప్ట్ చేస్తున్నది ఏమొచ్చి ఇంటీజర్ వ్రాపర్ క్లాస్ ఆబ్జెక్ట్స్ని. మళ్ళీ ఇక డబుల్ ఈక్వల్స్ తో కంపేర్ చేసేటప్పుడు అవి వ్రాపర్ క్లాస్ ఆబ్జెక్ట్స్ని కంపేర్ చేస్తుందా లేదంటే ప్రిమిటివ్ డేటా టైప్ వాల్యూస్ని కంపేర్ చేస్తుందా? ఎందుకంటే ప్రిమిటివ్స్ని కంపేర్ చేసేటప్పుడు ఒకలా బిహేవ్ చేస్తుంది, రిఫరెన్స్ ఆబ్జెక్ట్స్ని కంపేర్ చేసేటప్పుడు ఇంకోలా బిహేవ్ చేస్తుంది జావా. సో ఇక్కడ ఏం కంపారిజన్ జరుగుతుంది? యాక్చువల్గా జావాలో ఒక ప్రిమిటివ్ వాల్యూని ఇలా రిఫరెన్స్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేసే ప్రక్రియని బాక్సింగ్ అని అంటారు. అదేవిధంగా ఒక రిఫరెన్స్ ఆబ్జెక్ట్ వాల్యూని లేదంటే ఒక వ్రాపర్ క్లాస్ ఆబ్జెక్ట్ని ప్రిమిటివ్ వాల్యూ కింద కన్వర్ట్ చేసే ప్రక్రియని అన్బాక్సింగ్ అని అంటారు. జావా 5 ముందు వరకు ఈ ప్రాసెస్ మాన్యువల్గా చెయ్యాలి ప్రోగ్రామర్ కోడింగ్ రాసి ఇలా. అయితే జావా 5లో జెనరిక్స్ తీసుకొచ్చినప్పుడు ఇది వాళ్ళకు సమస్యలాగా కనిపించింది. ఎందుకంటే అసలు ప్రిమిటివ్స్ అనే వాడకుండా ప్రోగ్రామింగ్ రాయడం అనేది కుదరదు. అలాగని జావాలో పూర్తిగా ప్రిమిటివ్స్ని రిమూవ్ చేసేసారా? రిమూవ్ చేయలేదు, ఎందుకంటే పెర్ఫార్మెన్స్ కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి. ప్రిమిటివ్స్ అవసరం జావాకి. ప్రాబ్లం ఏంటి అంటే జెనరిక్స్లో ప్రిమిటివ్స్ని ఉపయోగించడం జరగదు, ఉపయోగించలేము. అది దానికి ఉన్న ఒక లిమిటేషన్, ఒక రిస్ట్రిక్షన్. వ్రాపర్ క్లాసెస్ను ఉపయోగించాలి. ఈ ఇంట్, డబుల్ ఇలాంటివి ఉపయోగిస్తున్న ప్రతిసారి ఇలా మాన్యువల్గా బాక్సింగ్ చేసి మాన్యువల్గా అన్బాక్సింగ్ చేయాలంటే డెవలపర్కి చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకని జావా 5లో వాళ్ళు ఇంకొక ఫీచర్ని పట్టుకొచ్చారు, ఆటో బాక్సింగ్, ఆటో అన్బాక్సింగ్ అని. ఆటో బాక్సింగ్ అంటే ఏంటంటే ఒక వ్రాపర్ క్లాస్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్కి ఒక ప్రిమిటివ్ వాల్యూని అసైన్ చేస్తే ఆటోమేటిక్గా బాక్సింగ్ జరిగిపోయి వ్రాపర్ క్లాస్ ఆబ్జెక్ట్ కింద తయారైపోతుంది. అదేవిధంగా ఒక ప్రిమిటివ్ వేరియబుల్కి వ్రాపర్ క్లాస్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ని కనుక అసైన్ చేస్తే ఆటోమేటిక్గా అన్బాక్సింగ్ జరిగి వ్రాపర్ క్లాస్ ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూ ఈ ప్రిమిటివ్కి అసైన్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఏం జరుగుతుందంటే ఇక్కడ నుంచి 1,1 అని మనం పంపించినప్పుడు ఇవి ఇంట్ వాల్యూస్. ఇక్కడికి పాస్ అయిన తర్వాత నెంబర్ 1, నెంబర్ 2లోకి వెళ్ళినప్పుడు ఆటో బాక్సింగ్ జరిగి ఇంటీజర్ వ్రాపర్ క్లాస్ ఆబ్జెక్ట్స్ కింద మారినాయి. ఎప్పుడైతే మళ్ళీ ఈ రిటర్న్ స్టేట్మెంట్లో డబుల్ ఈక్వల్స్ టు దగ్గరికి వచ్చిందో కంట్రోల్, అప్పుడు ఈ నెంబర్ 1, నెంబర్ 2 రెండూ కూడా నార్మల్ ప్రిమిటివ్ ఇంట్ వాల్యూస్ కింద మారిపోతాయి. అందుకే లాజిక్ పనిచేస్తుంది. సో ఆటో బాక్సింగ్ రియల్ టైంలో ఈ విధంగా ఉపయోగపడుతుంది అనమాట మనకి. నెక్స్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటి అంటే టైప్ ఎరేజర్. ఈ జెనరిక్స్ ఇంటర్నల్గా ఎలా పనిచేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జనరల్గా ఒక స్విచ్ కేస్ ఇంటర్నల్గా ఎలా పనిచేస్తుంది, ఒక ఫర్ లూప్ ఇంటర్నల్గా ఎలా పనిచేస్తుంది, కంపైల్ టైంలో ఏం జరుగుతుంది, బైట్ కోడ్లో ఏం జనరేట్ చేస్తుంది, ఇలాంటివన్నీ అర్థం చేసుకోవాల్సినంత అత్యవసరం లేదు. కానీ జెనరిక్స్ కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు మాత్రం కంపైల్ టైంలో ఏం జరుగుతుంది, కంపైల్ అయిన తర్వాత బైట్ కోడ్లో ఏముంటుంది అనే దాని మీద స్పష్టమైన అవగాహన ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జెనరిక్స్ అనేది జావా 5లో తీసుకురావడం జరిగింది, కానీ జావాకు ఒక ఫిలాసఫీ ఉంది, బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ. సో జావా 5లో జెనరిక్స్తో రాసిన కోడు జావా 5 ముందు వరకు ఉన్న నాన్ జెనరిక్ ప్రీ ఎగ్జిస్టింగ్ కోడ్తో కంపాటబుల్ అవ్వాలి. కంపాటబుల్ అవ్వాలి అంటే ఈ ఫీచర్ని కంపైల్ టైంలో బైట్ కోడ్లో ఉంచడం కుదరదు. ఎందుకంటే జెనరిక్స్ ఉపయోగించడం వల్ల ఎసెన్షియల్గా ఏం జరుగుతుంది, ఎవరికి నచ్చిన డేటా టైప్స్ ఆర్ క్రియేట్ చేసుకుంటున్నారు. సో ఇది అందులో ఉంచడం కుదరదు. సో దానికోసం జావా ఏం చేస్తుంది అంటే
జెనరిక్ టైప్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కంపైలేషన్ టైంలో పూర్తిగా రిమూవ్ చేసేస్తుంది, పూర్తిగా ఎరేస్ చేసేస్తుంది. ఎరేస్ చేసేసి ఈ టైప్ పారామీటర్స్ ఏవైతే మనం పాస్ చేస్తామో వాటిని బౌండ్ టైప్తో రీప్లేస్ చేస్తుంది. బౌండ్ టైప్ ఏంటి అనేది తర్వాత చెప్తాను, ప్రస్తుతానికి ఆబ్జెక్ట్తో రీప్లేస్ చేస్తుంది అని అనుకోండి. అండ్ అంతేకాకుండా బేస్డ్ అపాన్ మనం ఏ డేటా టైప్ని అయితే పాస్ చేసామో టైప్ పారామీటర్ కింద, దాన్ని బేస్ చేసుకొని ఎక్కడెక్కడ ఏ క్యాస్టింగ్స్ అవసరమో ఆ అప్రాప్రియేట్ క్యాస్టింగ్ కూడా, టైప్ క్యాస్టింగ్ కూడా అది చేసి పెడుతుంది. సో దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రన్ టైంలో టైప్ పారామీటర్స్ అనేవి ఉండవు. జెనరిక్స్ ద్వారా మనం ఏదైతే డేటా టైప్స్ని టైప్ పారామీటర్స్ కింద పాస్ చేస్తున్నామో అవి రన్ టైంలో ఉండవు. ఇది కేవలం సోర్స్ కోడ్ మెకానిజం. దీన్నే ఇంకొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. మనం ఈ జెనరిక్స్ వాడి కోడింగ్ చేసేటప్పుడు అవసరాన్ని బట్టి జావా కొన్ని సందర్భాల్లో బ్రిడ్జ్ మెథడ్స్ని క్రియేట్ చేస్తుంది. అంటే కొత్త మెథడ్స్ ఇంటర్నల్గా అదే క్రియేట్ చేసుకుంటుంది. ఈ కాన్సెప్ట్ మీరు ఇంతకుముందు ఒక దగ్గర వినుంటారు. ఎక్కడంటే మనం ఒక క్లాసులో ఎటువంటి కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేయకపోతే జావా ఇంటర్నల్గా ఒక డిఫాల్ట్ నో ఆర్ కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేస్తుంది అని. సో కన్స్ట్రక్టర్నే డిఫైన్ చేసినప్పుడు బ్రిడ్జ్ మెథడ్స్ని డిఫైన్ చేయగలదు. సో అలాంటి ఒక యూజ్ కేసు నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆల్రెడీ జావాతో వర్క్ చేస్తూ ఉన్నట్లయితే, జావా మీద మీకు అవగాహన ఉన్నట్లయితే కంపారేటర్ ఇంటర్ఫేస్ గురించి తెలిసే ఉంటుంది. అది ఒక జెనరిక్ ఇంటర్ఫేస్. కంపారేటర్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసి మనకు నచ్చినట్టుగా కంపారేటర్ లాజిక్ని ఈ కంపేర్ మెథడ్లో రాస్తాం. దీన్ని కలెక్షన్స్ డాట్ సార్ట్ మెథడ్కి కానీ వేరే సార్టింగ్ మెథడ్స్కి కానీ పాస్ చేసినప్పుడు ఈ లాజిక్ను ఉపయోగించుకొని అది కంపారిజన్ చేసి ఆ కలెక్షన్లో ఉన్న ఎలిమెంట్స్ని సార్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం దానికోసం ఇన్డెప్త్ ఏమీ డిస్కస్ చేసుకోము. కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే ఒక జెనరిక్ ఇంటర్ఫేస్ని ఉపయోగించి కోడ్ రాసామో దీన్ని కంపైల్ చేసిన తర్వాత ఆ కంపైల్ అయిన డాట్ క్లాస్ ఫైల్లో ఏ ఉన్నాయో మనం చూడొచ్చు. జావా సి కమాండ్ యూజ్ చేసి నేను కంపైల్ చేసిన తర్వాత జావా పి కమాండ్ యూజ్ చేసి నేను ఆ క్లాస్ ఫైల్లో ఏ ఉందో చూడాలనుకుంటున్నాను. అప్పుడు నాకు ఈ విధంగా అవుట్పుట్ ప్రింట్ అయింది. ఈ ఫస్ట్ లైన్ మీరు అబ్జర్వ్ చేశారా? ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఎందుకంటే మై కంపారేటర్ అనేది క్లాస్ కదా, నేను ఎటువంటి కన్స్ట్రక్టర్ ప్రొవైడ్ చేయలేదు. సో జావా ప్రొవైడ్ చేస్తున్న డిఫాల్ట్ నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ ఇది. అలాగే ఈ కంపేర్ మెథడ్ అనేది నేను డిఫైన్ చేశాను కదా, సో ఆ కంపేర్ మెథడ్ విత్ 2 ఇంటీజర్ పారామీటర్స్ ఉంది, బాగుంది. కానీ ఇక్కడ మూడో మెథడ్ కూడా ఉంది చూసారా, కంపేర్ 2 ఆబ్జెక్ట్ పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తూ. సో బైట్ కోడ్లో ఏముంది అనేది నేను స్పష్టంగా ఓపెన్ చేసి చూపించలేను, కానీ నా అంచనా ఏంటి అంటే ఎప్పుడైతే ఈ క్లాస్ని నేను కంపైల్ చేశానో జావా ఏం చేసింది అంటే టైప్ ఎరేజర్ ఫీచర్ని ఉపయోగించి జెనరిక్ టైప్ ఇన్ఫర్మేషన్ని రిమూవ్ చేసి ఈ కంపేర్ మెథడ్ ఆబ్జెక్ట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేసే విధంగా ఒక బ్రిడ్జ్ మెథడ్ రాసుకొని దాన్ని ఇంటీజర్ కింద టైప్ క్యాస్ట్ చేసి నేను రాసిన యాక్చువల్ మెథడ్కి పాస్ చేస్తుంది. సో రియల్ టైంలో టైప్ ఎరేజర్ ఇలా జరుగుతుందన్నమాట. దానికోసమే ఈ బ్రిడ్జ్ మెథడ్స్. అండ్ ఇంకొక ఉదాహరణ, అంటే రన్ టైంలో టైప్ పారామీటర్స్ ఉండవు అని చెప్పి ఇందాక మనం అనుకున్నాం కదా, దానికే ఇంకొక కాంక్రీట్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ క్లాస్లో నేను ఒక లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ని డిఫైన్ చేశాను అనుకోండి. ఈ నంబర్స్ అనే ఇన్స్టాన్స్ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ కదా. సో దీనికి నేను 1, 2 అనే ఇలా ఇంటీజర్ వాల్యూస్ని యాడ్ చేయొచ్చు, నాకు ఎటువంటి ఎర్రర్ రాదు. కానీ స్ట్రింగ్ వాల్యూని యాడ్ చేసి వెంటనే కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది. సో నేను ఇలా డైరెక్ట్గా యాడ్ చేయకుండా ఒక ఎక్స్ట్రా స్టెప్ తీసుకుంటా. అదేంటి అంటే యాడ్ ఎలిమెంట్స్ టు నమ్స్ అని చెప్పి ఒక మెథడ్ని క్రియేట్ చేసి ఆ మెథడ్కి ఈ ఇన్స్టాన్స్ని పాస్ చేస్తాం. ఇప్పుడు ఆ మెథడ్లో సిగ్నేచర్ చూస్తే ఇది ఆ లిస్ట్ని యాక్సెప్ట్ చేస్తుంది. అయితే ఇక్కడ నేను ఇది లిస్ట్ ఆఫ్ ఇంటీజరా ఏంటి అని నేను చెప్పట్లే, లిస్ట్ అంతే. ఓకే, ఈ లిస్ట్ని యాక్సెప్ట్ చేసి ఇక్కడ నెంబర్ యాడ్ చేస్తే సక్సెస్ఫుల్గా యాడ్ అవుతుంది. స్ట్రింగ్ యాడ్ చేశాను అనుకోండి, అప్పుడు కూడా సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోద్ది. డౌట్ ఉంటే ఇలా ఫర్ లూప్ ఇటరేట్ చేసి ప్రింట్ చేసి చూస్తే మనకు క్లియర్గా అవుట్పుట్ కనిపిస్తుంది. ఇది ఎందుకు ఇలా జరిగింది అంటే జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే ఇక్కడ మనం డేటా టైప్ని పారామీటరైజ్ టైప్ కింద స్పెసిఫై చేయలేదు కాబట్టి జరిగింది అని అనుకుంటారు. అది కరెక్టే, కానీ ఇక్కడ పారామీటరైజ్ టైప్ కింద స్పెసిఫై చేయవలసిన అవసరం ఏంటి? నేను ఆల్రెడీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను, ఇది లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ అని. ఇక్కడ ఏదైతే ఇన్స్టాన్స్ క్రియేట్ అవుతుందో అదే ఇన్స్టాన్స్ని నేను ఇక్కడ పాస్ చేస్తున్నాను.
కొత్త ఇన్స్టాన్స్ ఏం క్రియేట్ చేయట్లేదు కదా ఇక్కడ. మరి అలాంటప్పుడు ఈ ఇన్స్టాన్స్ తో ఉండవలసిన టైప్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎందుకు పని చేయలేదు, ఆ టైప్ సేఫ్టీ చెక్స్ ఎందుకు పని చేయలేదు? ఇక్కడే ఒక మెలికుంది. జావా జెనరిక్స్ తో మనం ఎప్పుడైనా సరే డేటా టైప్స్ ని స్పెసిఫై చేసినప్పుడు అది ఆ ఎక్స్ప్రెషన్ తో మాత్రమే బైండ్ అయి ఉంటుంది. ఈ డేటా టైప్ అంటే ఈ లైన్ ఆఫ్ కోడ్ ఈ ఎక్స్ప్రెషన్ తో మాత్రమే బైండ్ అయి ఉంటుంది తప్ప దీన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్ క్రియేట్ చేస్తున్న యాక్చువల్ ఇన్స్టాన్స్ తో ఈ డేటా టైప్ అనేది బైండ్ అయి ఉండదు. ఎందుకు? ఇందాక మనం చెప్పుకున్నాం కదా టైప్ ఎరేజర్ అని. రన్ టైంలో అసలు ఈ జెనరిక్ టైప్ పారామీటర్స్ ఉండవు అని చెప్పుకున్నాం కదా. సో ఇన్స్టాన్స్ క్రియేట్ అయ్యేది రన్ టైంలో. సో రన్ టైంలో టైప్ ఇన్ఫర్మేషన్ దాని దగ్గర ఉండదు. సేమ్ ఇన్స్టాన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి పాస్ అయినా కూడా టైప్ ఇన్ఫర్మేషన్ దాంతో ఉండదు టైప్ ఎరేజర్ కాన్సెప్ట్ ఉపయోగించడం వల్ల. అందుకే ఇక్కడ స్ట్రింగ్ని యాడ్ చేసేటప్పుడు సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోయింది, కానీ ఇక్కడ యాడ్ చేసేటప్పుడు కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఈ ఎక్స్ప్రెషన్నే ఇక్కడ ఉపయోగిస్తున్నాం కాబట్టి. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే దీనికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇదే ఫర్ లూప్ని కొంచెం మార్చి రాశాను అనుకోండి, అప్పుడు కూడా మనకి లిస్ట్లోకి స్ట్రింగ్ అయితే యాడ్ అయిపోద్ది. కాకపోతే ఇక్కడ ఈ ఫర్ ఈచ్ లూప్ రాసినప్పుడు ఈ లిస్ట్లో ఉన్న ఒక్కొక్క ఐటెంని ఇంటీజర్ కింద క్యాస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ క్యాస్టింగ్ జరిగేటప్పుడు రన్ టైంలో ఇలా క్లాస్ క్యాస్ట్ ఎక్సెప్షన్ వస్తుంది అనమాట. దీనికే ఇప్పుడు ఇంకొక కరస్పాండింగ్ ఎగ్జాంపుల్ చూపిస్తా. కాకపోతే ఈసారి ఏం చేస్తామంటే లిస్ట్ లాంటి ఒక జెనరిక్ టైప్ని వాడకుండా అరేస్ లాంటి ఒక కాంక్రీట్ డేటా టైప్ని వాడతాం. ఓకే, ఇక్కడ నంబర్స్ అనేది ఒక ఇంటీజర్ అరే. ఇందులో 10, 20 అని 2 ఇంటీజర్లు స్టోర్ చేశాను, సక్సెస్ఫుల్గా స్టోర్ అవుద్ది. ఎప్పుడైతే ఇంటీజర్ అరేలో స్ట్రింగ్ స్టోర్ చేయడానికి ట్రై చేస్తున్నా వెంటనే కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉపయోగించిన టెక్నికే మళ్ళీ ఇక్కడ కూడా ఉపయోగిస్తా. ఒక స్టెప్ ఎక్స్ట్రా తీసుకొని ఒక మెథడ్ క్రియేట్ చేసి ఆ మెథడ్కి ఒక అరే యాక్సెప్ట్ చేసే విధంగా కన్స్ట్రక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే సేమ్ డేటా టైప్ నేను ఇక్కడ క్యారీ చేయట్లేదు, ఆబ్జెక్ట్ అరే కింద మార్చేస్తున్నాను. సో నేను ఇంటెన్షనల్గా టైప్ సేఫ్టీని కాంప్రమైజ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు ఈ నెంబర్స్లో 30 స్టోర్ చేసాను అనుకోండి, స్టోర్ అవుతుంది. స్ట్రింగ్ స్టోర్ చేసాను అనుకోండి, కంపైల్ టైంలో ఎర్రర్ రాదు, ఎందుకంటే ఇది ఆబ్జెక్ట్ అరే కాబట్టి. కానీ రన్ టైంలో మాత్రం డెఫినెట్గా ఎర్రర్ వస్తుంది. అరే స్టోర్ ఎక్సెప్షన్ అని చెప్పి ఒక ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అరేస్ ఉపయోగించేటప్పుడు ఇక్కడ ఏదైతే ఇన్స్టాన్స్ క్రియేట్ అవుతుందో అదే ఇన్స్టాన్స్ని కదా ఇక్కడ నుంచి నేను ఇక్కడికి పాస్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఆ డేటా టైప్ని నల్లిఫై చేస్తున్నా కూడా, ఆబ్జెక్టిఫై చేసేస్తున్నా కూడా రన్ టైంలో ఈ ఇన్స్టాన్స్తో ఈ పర్టిక్యులర్ ఒరిజినల్ డేటా టైప్ తప్పకుండా బైండ్ అయి ఉంటుంది. అదే జెనరిక్ టైప్స్కి నార్మల్ టైప్స్కి ఉన్న డిఫరెన్స్. జెనరిక్ టైప్స్లో పారామీటరైజ్ టైప్స్ అనేవి ఆ ఎక్స్ప్రెషన్తో మాత్రమే అసోసియేట్ అయి ఉంటాయి. ఆ ఎక్స్ప్రెషన్ రన్ టైంలో క్రియేట్ చేసే ఇన్స్టాన్స్తో అసోసియేట్ అయి ఉండవు. సో ఇక్కడ మనం లిస్ట్ని ఈ విధంగా వాడుతున్నామే, దీన్నే రా టైప్ అని కూడా అంటారు. అంటే ఒక జెనరిక్ టైప్, లిస్ట్ లాంటి ఒక జెనరిక్ టైప్కి డేటా టైప్ని పారామీటరైజ్ టైప్ కింద పాస్ చేయకుండా నార్మల్గా ఉపయోగిస్తే దాన్ని రా టైప్ అని అంటారు. సాధారణంగా ఇలా రా టైప్గా ఉపయోగించకూడదు, అయితే బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ కోసం దీన్ని అలౌ చేస్తున్నారు. ఒకవేళ మనం ఎప్పుడైనా తప్పనిసరి పరిస్థితుల్లో పాత కోడ్ బేస్ మీద పని చేస్తున్నాం, జావా 5 ముందు జెనరిక్స్ వాడక ముందు కోడ్ బేస్ మీద వర్క్ చేస్తున్నాము అంటే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా 1కి 4 సార్లు దీన్ని టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్తో మీకు టైప్ ఎరేజర్ కాన్సెప్ట్ మీద ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది అనుకుంటాను. ఒకవేళ ఈ కాన్సెప్ట్ అర్థం కాకపోతే ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళొద్దు, మళ్ళీ వెనక్కి వెళ్ళి ఈ కాన్సెప్ట్ని మళ్ళీ చూడండి, మళ్ళీ అర్థం చేసుకోండి. ఇంతవరకు జెనరిక్స్ కోసం మాట్లాడుకున్నాం, కానీ ఒక జెనరిక్ క్లాస్ని మనం క్రియేట్ చేయాలంటే ఎలా, అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను ఒక సింపుల్ యూజ్ కేస్ తీసుకుంటున్నా. ఓకే, అంటే ఎగ్జిస్టింగ్ జెనరిక్ క్లాసెస్ ఇంటర్ఫేస్ ఆల్రెడీ జావాలో చాలా ఉన్నాయి, వాటిని ఉపయోగించి మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. బట్ ఈ ట్యుటోరియల్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే మనం సొంతగా జెనరిక్ టైప్స్ని క్రియేట్ చేయడం ఎలాగా, ఒక యూజ్ కేస్ చూడగానే దానికి జెనరిక్ సూట్ అవుతుందని మనం జడ్జ్ చేయడం ఎలాగా, ఇలాంటి అంశాలను అర్థం చేసుకోవాలి. సో అందుకనే నేను ఇక్కడ ఒక యూజ్ కేస్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక సాఫ్ట్వేర్ తయారు చేస్తున్నాం అనుకోండి,
మేబీ ఒక ఫార్మసీకో లేదంటే ఒక హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్కో సాఫ్ట్వేర్ క్రియేట్ చేస్తున్నాం. ఇది చాలా సింపుల్, వెరీ గ్రాన్యులర్, చాలా సింపుల్ యూస్ కేస్. ఇది ఏంటి అంటే బాటిల్లో టాబ్లెట్స్ కానీ క్యాప్సూల్స్ కానీ పెట్టచ్చు. బాటిల్లో టాబ్లెట్ పెట్టచ్చు, క్యాప్సూల్ పెట్టచ్చు. ఇది ఎక్కడో చూసినట్టుంది ఇందాకలా మనం చూసామే మై మ్యాథ్ యూటిల్లో ఇంటీజర్ పెట్టచ్చు, డబుల్ పెట్టచ్చు. సో ఇది జెనరిక్స్కి ఒక పర్ఫెక్ట్ యూస్ కేస్. క్యాప్సూల్ అనేది నార్మల్ క్లాస్ అయి ఉండొచ్చు, టాబ్లెట్ అనేది నార్మల్ క్లాస్ అయి ఉండొచ్చు, కానీ బాటిల్ మాత్రం జెనరిక్ క్లాస్ అయి ఉండాలి, జెనరిక్ టైప్ అయి ఉండాలి. అప్పుడే కదా నేను ఆ బాటిల్లో నాకు అవసరమైతే క్యాప్సూల్ ఆబ్జెక్ట్ పెట్టుకుంటాను, లేదా అవసరమైతే టాబ్లెట్ ఆబ్జెక్ట్ పెట్టుకుంటాను. సో దీన్ని కోడింగ్లో ఎలా రాయొచ్చో చూద్దాం. సో ఫస్ట్ ఒక జెనరిక్ క్లాస్ని మెథడ్స్ని ఎలా క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ నార్మల్ క్లాస్ క్యాప్సూల్ అని క్రియేట్ చేశా, అందులో ఏం కాంటెంట్ లేదు, సింపుల్ క్యాప్సూల్ అంతే. తర్వాత టాబ్లెట్ అని ఇంకొక నార్మల్ క్లాస్ క్రియేట్ చేశా. ఇప్పుడు జెనరిక్ క్లాస్ క్రియేట్ చేస్తా. ఇందాక మనం చూసాం కదా, జెనరిక్స్కి టైప్ పారామీటర్స్ని పాస్ చేయడానికి అనుకూలంగా కొన్ని ప్లేస్ హోల్డర్స్ ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు బాటిల్ అనే క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను, కాకపోతే ఇందులోకి డేటా టైప్ని పాస్ చేయడానికి వీలుగా యాంగిల్ బ్రాకెట్స్లో ఒక టైప్ వేరియబుల్ని పెట్టుకున్నాను. ఇది టీ అని పెట్టాను. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రతిసారి టీఏ వాడుతున్నాం, టీ ఉండాలా అంటే అలాంటిది ఏం లేదు. టీ ఉండొచ్చు, యూ ఉండొచ్చు, ఎక్స్ ఉండొచ్చు, వై ఉండొచ్చు, పీ ఉండొచ్చు, క్యూ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కావాలంటే ఏదైనా వర్డ్స్ అయినా ఉండొచ్చు. జస్ట్ ఇది ఒక చిన్న కన్వెన్షన్ అంతే. డేటా టైప్లో టైప్ ఉంది కాబట్టి ఆ టీ అనేది పాస్ చేస్తున్నాం అక్కడ అంతే. సో ఇప్పుడు ఇది ఒక జెనరిక్ క్లాస్ అయింది. దీనిలో ఒక వేరియబుల్ని, ఒక ఇన్స్టాన్స్ మెంబర్ వేరియబుల్ని డిఫైన్ చేయాలనుకుంటున్నాను, ఐటెం అని. కాకపోతే ఆ ఐటెం డేటా టైప్ ఏంటో నాకు తెలీదు. ప్రోగ్రామర్ ఈ బాటిల్ క్లాస్ని ఇన్స్టాన్షియేట్ చేసేటప్పుడే పాస్ చేస్తాడు. సో అటువంటి ఒక ఇన్స్టాన్స్ మెంబర్ వేరియబుల్ని ఎలా డిఫైన్ చేస్తాం, ఇలా టీ ఐటెం. అలాగే ఒక సెటర్ మెథడ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను, ఒక గెటర్ మెథడ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సెటర్ మెథడ్ ఏమో ఈ ఐటెం అనే ఆబ్జెక్ట్లో యాక్చువల్ ఐటెంని సెట్ చేయడానికి, గెటర్ మెథడ్ ఏమో ఈ ఐటెం అనే ఆబ్జెక్ట్ని రిటర్న్ చేయడానికి. మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, టైప్ ఏంటనేది నాకు తెలియదు. ప్రోగ్రామర్ ఎవరైతే దీన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారో ఈ క్లాస్ని, వాళ్ళు పాస్ చేయాలి. సో సెట్ ఐటెం ఆఫ్ టీ ఐటెం, ఈ కింద ఉన్నది మామూలే, దిస్ ఐటెం ఈక్వల్ టు ఐటెం. అలాగే గెట్ ఐటెం, రిటర్న్ టైప్ టీ, ఈ కింద ఉన్నది మళ్ళీ యాజ్ యూజువల్ రిటర్న్ దిస్ డాట్ ఐటెం. సో ఇక్కడ మనం ఏం చేసామంటే ఒక జెనరిక్ క్లాస్ క్రియేట్ చేసి దానిలో జెనరిక్ ఇన్స్టాన్స్ వేరియబుల్ క్రియేట్ చేసి జెనరిక్ మెథడ్స్ని క్రియేట్ చేసాం. ఇప్పుడు దీన్ని యూటిలైజ్ చేసుకోవడం ఎలా, ఉదాహరణకి నాకు ఒక బాటిల్ ఆఫ్ క్యాప్సూల్ కావాలనుకోండి, లేదా బాటిల్ ఆఫ్ టాబ్లెట్ కావాలనుకోండి, నేను అప్రోప్రియేట్ డేటా టైప్ని ఈ టీలోకి పాస్ చేయాలి కదా. సో ఇక్కడ బాటిల్ ఆఫ్ టాబ్లెట్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, ఆబ్జెక్ట్ని ఒక పారామీటరైజ్ టైప్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను బాటిల్ అనే జెనరిక్ టైప్కి. సో బాటిల్ యాంగిల్ బ్రాకెట్ టాబ్లెట్ ఈక్వల్ టు న్యూ బాటిల్ యాంగిల్ బ్రాకెట్ టాబ్లెట్. సో ఇప్పుడు ఈ టాబ్లెట్ అనే డేటా టైప్ దీనిలోకి పాస్ అవుతుంది. క్లాసెస్ ఆర్ నథింగ్ బట్ డేటా టైప్స్, రైట్, కస్టమ్ డేటా టైప్స్. సో టాబ్లెట్ కూడా డేటా టైపే ఇక్కడ. సో ఇప్పుడు ఈ బాటిల్ ఆఫ్ టాబ్లెట్స్ మీద సెట్ ఐటెం అనే మెథడ్ నేను కాల్ చేయాలి అంటే సెట్ ఐటెం అని ఇలా కాల్ చేసి దీనికి న్యూ టాబ్లెట్, ఒక కొత్త టాబ్లెట్ ఆబ్జెక్ట్ని నేను పాస్ చేస్తున్నాను. టాబ్లెట్ ఆబ్జెక్ట్నే పాస్ చేయగలను యాక్చువల్లీ, ఎందుకంటే ఇది బాటిల్ ఆఫ్ టాబ్లెట్స్ కాబట్టి టైప్ సేఫ్టీ పని చేస్తుంది. అదేవిధంగా గెట్ ఐటెం అని చేశాను అనుకోండి, అప్పుడు ఆ టాబ్లెట్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఏదైతే నేను సెట్ చేశానో అది నాకు రిటర్న్ వస్తుంది. వచ్చేటప్పుడు నాకు స్పష్టంగా డేటా టైప్ ఏంటో తెలుస్తుంది, అది టాబ్లెట్, దాని రిటర్న్ టైప్ అని నాకు తెలుస్తుంది, ఎందుకంటే ఒకటే పారామీటర్ని అన్ని చోట్ల వాడుతున్నాం ఇక్కడ. ఒకవేళ ఇందులోనే బాటిల్ ఆఫ్ టాబ్లెట్స్ డాట్ సెట్ ఐటెం అని చెప్పి నేను న్యూ క్యాప్సూల్ అని క్యాప్సూల్ ఆబ్జెక్ట్ని పంపించాను అనుకోండి, వెంటనే కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది. జావా చెక్ చేస్తుంది అక్కడ, నువ్వు నాకు బాటిల్ ఆఫ్ టాబ్లెట్ అని పంపించావు, సో ఇక్కడ నేను ఈ మెథడ్లో టాబ్లెట్ ఆబ్జెక్ట్నే యాక్సెప్ట్ చేస్తా, వేరే ఏ డేటా టైప్ ఆబ్జెక్ట్ నేను యాక్సెప్ట్ చేయను, కానీ నువ్వు క్యాప్సూల్ ఆబ్జెక్ట్ని పంపించావు, ఇది నాకు యాక్సెప్టబుల్ కాదు, నేను కంపైల్ టైం ఎర్రర్ త్రో చేస్తున్నాను. అదే ఇక్కడ మెసేజ్, క్యాప్సూల్ కెనాట్ బి కన్వర్టెడ్ టు టాబ్లెట్ అని. సో ఒకటే క్లాస్ని క్యాప్సూల్తో వాడుకోవచ్చు, టాబ్లెట్తో వాడుకోవచ్చు, అవసరమైతే స్ట్రింగ్, ఇంటీజర్, ఇంకోటి ఏ డేటా టైప్తోనైనా వాడుకోవచ్చు. కన్స్ట్రక్టర్ను కూడా జెనరిక్గా మనం డిఫైన్ చేయొచ్చు. అది ఎలా డిఫైన్ చేయాలో చూద్దాం.
సెటర్ మెథడ్ బదులు నేను జెనరిక్ టైప్కి పారామీటరైజ్ టైప్ క్రియేట్ చేసేటప్పుడే ఆ కన్స్ట్రక్టర్కే నేను ఒక టాబ్లెట్ ఆబ్జెక్ట్నో క్యాప్సూల్ ఆబ్జెక్ట్నో పాస్ చేయగలిగే అవకాశం కావాలి అంటే ఈ బాటిల్ జెనరిక్ క్లాస్లో ఒక జెనరిక్ కన్స్ట్రక్టర్ కూడా క్రియేట్ చేయాలి. అది అలా క్రియేట్ చేస్తాం. యాజ్ యూజువల్ నార్మల్ కన్స్ట్రక్టర్ లాగే ఉంటుంది. ఓన్లీ థింగ్ ఐటెంని పారామీటర్ కింద యాక్సెప్ట్ చేసేటప్పుడు దాని యొక్క డేటా టైప్ ఈ టైప్ వేరియబుల్ కింద పాస్ చేస్తాం అంతే. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకోవడం కూడా ఇలా బాటిల్ ఆఫ్ క్యాప్సూల్ అని అన్నాను. ఈ బాటిల్ ఆఫ్ క్యాప్సూల్స్ ఈక్వల్ టు న్యూ బాటిల్ యాంగిల్ బ్రాకెట్ క్యాప్సూల్. సో సెటర్ మెథడ్ ఉపయోగించకుండా డైరెక్ట్గా ఇక్కడే ఈ కన్స్ట్రక్టర్కే న్యూ క్యాప్సూల్ అనే ఆర్గ్యుమెంట్ని నేను పాస్ చేస్తాను. ఓకే, ఇక్కడ న్యూ క్యాప్సూల్ కాకుండా న్యూ టాబ్లెట్ అని పాస్ చేస్తే మళ్ళీ ఎర్రర్ వస్తుంది. సో ఈ విధంగా జెనరిక్ కన్స్ట్రక్టర్స్ను కూడా క్రియేట్ చేసుకొని నేను ఉపయోగించుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ వీడియోలో మనం జెనరిక్స్ అసలు ఎటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి జావాలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ఆ ప్రాబ్లమ్ని జెనరిక్స్ ఎలా సాల్వ్ చేస్తున్నాయి, అంతేకాకుండా ఈ టైప్ ఎరేజర్, బ్రిడ్జ్ మెథడ్స్, రన్ టైంలో డేటా టైప్ ఇన్ఫర్మేషన్ ఇన్స్టాన్స్తో బైండ్ అవ్వకపోవడం, ఇలాంటివన్నీ అర్థం చేసుకున్నాం. అదేవిధంగా టాబ్లెట్ క్యాప్సూల్ బాటిల్ అనే ఒక సింపుల్ యూస్ కేస్ తీసుకొని దాంతో ఒక సింపుల్ జెనరిక్ క్లాస్ క్రియేట్ చేసాము, జెనరిక్ మెథడ్స్ క్రియేట్ చేసాము, జెనరిక్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసాము, వాటిని ఎలా ఉపయోగించుకోవాలో చూసాం. ఒకవేళ ఈ కాన్సెప్ట్స్లో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మరొకసారి ఈ వీడియోని మొత్తం చూడవలసిందిగా నేను సజెస్ట్ చేస్తున్నాను. చూసి ప్రాక్టీస్ చేయాలి, ఈ థాట్ ప్రాసెస్ని బ్రెయిన్లోకి అలవర్చుకోవాలి కూడా. దీని తర్వాత మనం ఇంకొక కాంప్లెక్స్ యూస్ కేసుని చూస్తాము. ఆ కాంప్లెక్స్ యూస్ కేసుని చూస్తూ జెనరిక్స్ ఇంకా మనకి ఏంటి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తుంది, మనం రియల్ టైంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అనేవన్నీ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.